నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మిత్రులు అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యా సంస్థలు స్థాపించి నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సేవలు అందిస్తున్నారని పలువురు కొనియాడారు. సిటీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ నాయకులందరి సహాయ సహకారాలతో కేక్ కట్ చేయడం జరిగింది. ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదువుకొని అధ్యాపక వృత్తిని ఎంచుకొని తద్వారా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని విద్యా సంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తద్వారా మరింత సేవ చేయాలని రెడ్ క్రాస్ సంస్థను ఎన్నుకొని నిద్రావస్థలో ఉన్నటువంటి చెడిపోయినటువంటి రెడ్ క్రాస్ సంస్థను సక్రమ మార్గంలో నడిపించి అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసి తదనంతరం రెడ్ క్రాస్ అంటే చంద్రశేఖర్ రెడ్డి అంటే రెడ్ క్రాస్ అని నిరూపించుకొని తద్వారా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అంత సాధ్యం కాదు, మనం గెలవలేము అని చెప్పినప్పటికీ ఒక్కటే మాట అన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. జగనన్న చెప్పారు నేను పోటీ చేయాలి, మన కృషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపిస్తాం అని చెప్పి నమ్మి పోటీ చేసి ఈరోజు శాసనమండలి సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వెంకటగిరి పరిశీలకులుగా పొమ్మంటే అక్కడికి పోయారు. అదేవిధంగా నెల్లూరు సిటీ 2024 ఎన్నికల్లో సిటీ పరిశీలకులుగా పొమ్మంటే పరిశీలకులుగా పోయారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండమంటే ఉన్నారు. ఏ బాధ్యత అప్పగించినా ఏ పదవి అప్పగించినా బాధ్యతగా చేస్తూ శాసన మండలి సభ్యులు అయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎంతోమంది ఉద్యోగాల పర్మనెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వేలాది మందిని పర్మనెంట్ చేసిన ఘనత గౌరవ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు అది మన పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎవరు కూడా సాహసించని పరిస్థితుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఉండాలి అని ఆదేశించినప్పుడు ఖచ్చితంగా మీరేది చెప్తే చేస్తానని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీలో ఏ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన ప్రస్తుత వర్షంతో చెమటలు. ఈరోజు మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు మా సిటీ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, నాయకులు, అలాగే కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలిపే ఒక చిన్న కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఆయన వచ్చారు. అలాగే ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తితో ఆయన నేపథ్యం అనేది మొదలుపెట్టారు. దాని తర్వాత ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకి విద్యను అందించారు. అలాగే కేవలం అంతటితోటి ఆగిపోకుండా రెడ్ క్రాస్ అనే సంస్థ ద్వారా ఆయన ప్రజలందరికీ సేవలు అందించాలి అని చెప్పే ఉద్దేశంతో కరోనా లాంటి కష్టకాలంలో ఎంతోమంది
కి ఆయన వైద్య సేవ రెడ్ క్రాస్కి ద్వారా వైద్య సేవలు కావచ్చు, మరి ఇతర సేవలు కావచ్చు రాజీ లేకుండా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. కేవలం మొదటి అటెంప్ట్లోనే ఆయన దిగ్విజయంగా ఎమ్మెల్సీగా గెలిచి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ తొనకకుండా వెనకకుండా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన గొంతు ఆపాలని చూస్తున్నా ఆయన ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రజలందరి సమస్యలు ఆయన కౌన్సిల్లో ఈరోజు ఆయన వాణి వినిపించడం జరుగుతూ ఉంది. వారు చాలామంది యువతి యువకులకు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, నేటి తరానికి ఆయన ఎంతో ఒక ఇన్స్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. వారు ఇలాంటి ఈ సందర్భంగా వారు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులకి వెళ్ళాలని చెప్పి. అందరికీ నమస్కారం. నా పేరు చీరల కిషన్. ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ వచ్చి 2 సంవత్సరాలు అయినందున నగర పార్టీ ఆఫీస్ స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు కోటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నగర కార్యకర్తలందరూ, నాయకులందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ చేపట్టిన 2-3 నెలలకే పూర్వ వైభవం ఏ విధంగా అయితే 10కి 10 కొట్టిందో నెల్లూరు జిల్లాలో, ఆ విధంగా నెల్లూరు సిటీలో పూర్వ వైభవం ఉన్నటువంటి విధంగా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకురావడం అది కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుందనిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎవరు నగర పార్టీ ఆఫీస్కి వచ్చినా ఆప్యాయతగా పలకరించుకుంటూ ఎంతమంది నాయకులు సమస్య వచ్చినా ముందు నిలబడి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని తీరుస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారుగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి టీచర్స్ ఎమ్మెల్సీగా మాత్రమే సీట్ ఇచ్చింది. దాని గెలుపుకి కృషి మాత్రం టీచర్లందరూ ఏకమయ్యి చేయడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీకి అండగా నిలబడి మా అందరినీ చూసుకోవడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఈరోజు కౌన్సిల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి గలంతో కూటమి ప్రభుత్వానికి వణుకు తెప్పిస్తున్నారనగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటాం. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ 2029లో పార్టీ అధికారంకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవుతారని చెప్పని సగౌరవంగా తెలియజేసుకుంటూ నగర పార్టీ నియోజకవర్గం అంతా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పని సగర్వంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి 2 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పూర్తి చేసే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మరి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కోటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా నాకైతే ఆయనతో దాదాపు 25 సంవత్సరాల అనుబంధం. ఆయన కాలేజీలు పెట్టడం, మేము స్కూళ్ళు స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఆయన ఏదైతే రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ రంగంలో తనదంటూ ఒక గొప్పగా కనిపిస్తున్నట్టుగా నెంబర్ 1 ప్లేస్ కనిపిస్తున్నట్టు చేస్తే మనస్తత్వం. అలాగా కృష్ణ చైతన్య విద్యా సంస్థ స్టార్ట్ చేసి నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ స్ట్రెంత్ కానీ ఎక్కువ ర్యాంకులు మార్కులు కూడా రప్పించాడు. దానికి ఒక మంచి రూపురేఖలు తీసుకొచ్చి మంచి స్థానం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆ సంస్థ నుంచి సేవారంగంలోకి రావాలని ఆలోచన రావడం, దాంతో రెడ్ క్రాస్లో మేమంతా 15 మంది ప్యానల్గా ఎన్నిక కావడం, గతంలో ఉన్న వాళ్ళకంటే కూడా ఆ 15 మందితోటి పెట్టుకుని ఆయన చైర్మన్ అయ్యి అదే సందర్భంలో నాకు చెప్పినట్టు పరిస్థితులు చెప్పినట్టుగా కరోనా రావడం. మరి అన్ని జిల్లాలు, ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇండియా లెవెల్లో రెడ్ క్రాస్ ఉన్నాయి. కానీ అన్ని రెడ్ క్రాస్లకు నెల్లూరు చూసే విధంగా ఆ మూమెంట్లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో చాలామంది చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా హాస్పిటల్ వదిలేసిన సందర్భంలో ఆయన ధైర్యంగా ఒక టీమును తయారు చేసి మా ద్వారా 145 మందిని ఎత్తుబడి చేసినటువంటి ఆశామాష కాదు, ఇది రాష్ట్ర చరిత్ర అని చెప్పవచ్చు సందర్భంగా. రెండవది, చాలామంది పేదలు నిరుపేదలు రోడ్ల మీద పడి నడుచుకోవడం పోతుంటే వాళ్ళందరికీ భోజనాలు కానీ, వాళ్ళందరికీ మెడికల్ కానీ, మందులు కానీ ఇవ్వడం. మరి చాలామంది నడవలేక ఆగిపోయింటే వాళ్ళందరికీ ఒరిస్సా వరకు బస్సులు ఏర్పాటు చేసి నడిపించాడు. ఇంకా తర్వాత అప్పుడున్న వింగుల కంటే రెడ్ క్రాస్ దాదాపు 13 వింగులు తయారు చేసి ప్రతి ఒక్కదానికి ఒక ఇన్ఛార్జిని కన్వీనర్ పెట్టి అందులో నన్ను కూడా ఒక ఎంఎస్ఆర్ ప్లాస్టిక్స్ అని కన్వీనర్ పెట్టి జరిగింది. ఇలా రెడ్ క్రాస్ రూపురేఖలు మార్చి అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాలు వచ్చిన
వచ్చినప్పుడు అప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ నెల్లూరు జిల్లా, నెల్లూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు తూర్పు రాయలసీమ ఎలక్షన్ వచ్చినప్పుడు దాంట్లో పోటీ చేద్దామని ఆయనకు ఆలోచన రావడం, అది జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయన కూడా ముందు ఇది మనకు సాధ్యమేది కాదు చంద్రాటు అని ఎనిహో నువ్వు చేస్తానంటే చేయమని ఆయన సలహా ఇవ్వడం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.